వీటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి వేళ మనమందరం కూడా సమకూర్చబడ్డం ఎంతైనా దీవెన ఆశీర్వాదం. ఎందుకనంటే యెహోవాను స్తుతించుట మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 92వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 92వ కీర్తన మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రిని విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలండి. కీర్తనకారుడు యెహోవాను స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. యెహోవాను స్తుతించడం మంచిది. దేవుణ్ణి స్తుతించడం ఎంతైనా మనకు దీవెన, ఆశీర్వాదం. ఈ రాత్రి వేళ ప్రియులు సుధాకర్ గారు వారి కుటుంబము కలిసి దేవుని స్తుతించాలని ఆశపడి మనలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. కారణం ఏంటంటే దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలులు, ఉపకారాలు కారణమై ఉన్నాయి. యెహోవాను స్తుతించడం మంచిది. చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకోవడం మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. కీర్తనకారుడు అంటాడు యెహోవాను స్తుతించడం మంచిదే. ఎందుకంటే ఏమంటాడు? నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ప్రతి ఒక్కరికి ఆయన కార్యాలు చేస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన పనులు చేస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన మేలులు చేస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారాలు చేస్తాడు. కీర్తనకారుడు అంటాడు యెహోవా నిన్ను స్తుతించడం మంచిదయ్యా. ఎందుకనంటే నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. అంటే దేవుని యొక్క కార్యాలు మనము దేవుని స్తుతించేటట్లుగా చేస్తాయి. రాత్రివేళ కుటుంబము ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడిక కారణం ఏంటంటే దేవుడు మా జీవితాల్లో కొన్ని కార్యాలు చేశాడు, కొన్ని ఉపకారాలు చేశాడు, కొన్ని మేలులు చేశాడు. ఆయన సంరక్షణ, ఆయన కాపుదల, ఆయన తోడు మాకుంది అన్న గ్రహింపు కలిగిన బిడ్డలు దేవుని స్తుతించడానికి ఇష్టపడగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని క్రింద ఒక మాట రాయబడింది. 6వ వచనంలో అంటాడు పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వాటిని వివేచింపరంట. ఎందుకు? జ్ఞానము లేనటువంటి వ్యక్తులు గ్రహించిన సత్యం ఏంటంటే యెహోవా మాకు ఉపకారం చేశాడన్న గ్రహింపే ఉండదు. అన్నీ నా వలన, నా వలన, నా వలన, నా వలన అనేటువంటి ఆలోచనలు అడుగు వేస్తూ ఉంటారు కొంతమంది. ఏమంటారు? ఇది నా వలన జరిగింది, నేను చేశాను, నా బలం వల్ల, నా శక్తి వల్ల, నా జ్ఞానం వలన అనే ఆలోచన అవివేకులు చేస్తారంట. ఆ పని అవివేకులు అంటే చెల్లించాల్సిన మహిమ దేవునికి చెల్లించకుండా వారికి వారే ఆపాదించుకునేటువంటి ఆలోచన అక్కడ గమనిస్తూ ఉన్నా. పశుప్రాయులు, ఏమి ఎరగని వారు, తెలిసి తెలియనటువంటి వారు, అజ్ఞానంలో ఉన్నవారు, జ్ఞానం లేనటువంటి వారు పలికే మాట ఏమిటంటే దేవుణ్ణి స్తుతించడానికి వారు ఇష్టపడరు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి భక్తుడు అంటున్న మాట ఏమిటంటే యెహోవాను స్తుతించడం మంచిది. ఎందుకనంటే ఆయన తన కార్యము చేత నన్ను సంతోషపరచుచున్నాడు. ఎలాంటి కార్యాలు అవి అంటే ఆయన చేసిన కార్యములు అవి దొడ్డవి అని అంటున్నాడు. అంటే గొప్పవి అని అర్థం. గొప్పవి. దేవుడు చేసే కార్యాలు మనం ఊహించిన కార్యముల కంటే గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండగలిగినటువంటి దేవుడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు 103వ కీర్తన 2వ వచనంలో అంటాడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదంట. ఆయన చేసిన ఉపకారాలు ఉన్నాయి. ఇందా చదివిన మాటలు అంటాడు ఆయన మన కొరకు కార్యాలు చేశాడు. ఎలాంటి కార్యాలు అవి? నీ జీవితంలో జరిగిన మేలు ఏదైతే నువ్వు పొందుకొని ఉన్నావో ఆ కార్యాలను నువ్వు గుర్తించగలిగితే, గమనించగలిగితే, అవగాహన చేసుకోగలిగితే కీర్తనకారుడు పలికినట్లుగా యెహోవాను స్తుతించడం మంచిదని అనగలుగుతావు. ఆయన స్తుతించడానికి ఇష్టపడగలుగుతావు. అందుకే భక్తుడు అంటున్నాడు
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు మర్చిపోయేటువంటి ఆలోచన మనలో ఉండకూడదంట. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా థ్యాంక్స్ అనేది చెల్లించాల్సిన వారం అయి ఉన్నాం. ఒక వ్యక్తి నీకు సహాయం చేశాడంటే ఆ కృతజ్ఞత నువ్వు మర్చిపోకూడదు. నీ పొరుగు వ్యక్తి నీకు మేలు చేశాడంటే ఆ కృతజ్ఞత మర్చిపోకూడదు. అలాంటిది దేవుడు నీకు ఉపకారము చేశాడనంటే ఆ ఉపకారాన్ని నీకు ఎన్నటికీ కూడా నువ్వు మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఎరిగినట్టుగా ఉంటాం, తెలియనట్లుగా ఉంటాం. ఒక మనిషి వాళ్ళు చేసిన మేలును బట్టి మనం ఎరిగినట్టుగా ఉంటే, చూసావా మేలు పొందుకొని ఇప్పుడు ఏం ఎరగనట్టుగా వెళ్ళిపోతా ఉందని చెప్పని అంటాం. అంటే పొందుకున్నటువంటి మేలును బట్టి అవతల వ్యక్తిని గుర్తించకపోతేనే అవతల వ్యక్తులు మాట్లాడడానికి అర్హత ఉంటే, నన్ను సృజించినటువంటి దేవుడు ఆయన మన పట్ల చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన గురించి ఆలోచించకుండా ఉంటాడా? కాబట్టి సృజించినటువంటి దేవుడు ఖచ్చితంగా నీ నుండి ఆయన కృతజ్ఞత కోరుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుడు అంటాడు, ఎద్దు కంటేను కోడి కంటేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయనకు ప్రీతికరమైనదంట. ప్రీతికరమైనది, ఆయనకి ఇష్టమైనది అని అంటాడు. కనుక దేవుడు నీ పట్ల చేసిన మేలు అయితే ఉన్నాయో ఆ మేలుని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా దీవెన, ఎంతైనా ఆశీర్వాదం. దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవడం దీవెనండి. ఈ సత్యాన్ని ఈ రాత్రికాల సమయం మనం గమనించగలిగితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడు అంటాడు 57వ కీర్తన 10వ వచనంలో అంటాడు, 57వ కీర్తన 10వ వచనంలో, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను, ప్రజలలో నిన్ను కీర్తిస్తాను. చాలండి, ప్రజలలో నిన్ను కీర్తిస్తాను అని అంటున్నాడు. ప్రజలలో కీర్తించడానికి, ప్రజలలో ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకోవడానికి భక్తుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు చేసిన ఉపకారములను మరిచిపోకుండా నేను జ్ఞాపకం చేసుకోవడం మన బాధ్యత అండి. ప్రజలలో తెలియపరచాలి ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కీర్తనకారుడు అన్నాడు, దేవా నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుడి, వేకువనే నేను లేచెదను. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అని అంటున్నాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అని అంటే 5వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుదాం అక్కడ ఒక మాట. మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను. అదే మాటల చివరిలో ఏమంటాడు? చివరిలో అంటున్నాడు మాట ఏమిటంటే, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ఎందుకనంటే అతను పెట్టుకున్నటువంటి ఆశలు, అతను పెట్టుకున్న ఆలోచనలన్నింటినీ కూడా సఫలపరచగలిగినటువంటి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఏమంటాడు, నేను నీకు ప్రజలలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తానయ్యా. నువ్వు చేసిన మీరంతా ఎంత కాదు, ఈ ఆపదలు తొలగిపో వరకు కలిగిన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, ఇరుకును బట్టి, సమస్యను బట్టి, కన్నీటిని బట్టి, కలిగినటువంటి బాధ, కలిగినటువంటి వేదన సమయంలో సైతము నాకు తోడుగా ఉన్న దేవుడు నీవే కనుక, నన్ను బలపరిచిన దేవుడు నీవు కనుక ప్రజలలో నేను కీర్తిస్తానయ్యా. ఎందుకంటే ఈ ఆపదలు తొలగిపో వరకు నన్ను కాపాడిన దేవుడు నీవయ్యా. ఎలాంటి కష్టం నీ జీవితంలో ఎదురైనప్పటికీ ఆ కష్టంలో నీవు పెట్టిన మొర దేవుడు విని నీ సహాయం చేసిన దినాన నువ్వు చెల్లించాల్సినటువంటి కార్యం ఏంటంటే ప్రజలలో ఆయన కీర్తించాలి. అందుకే భక్తుడు ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలిగితే 100వ కీర్తన 3వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేయగలిగితే కృతజ్ఞత చెల్లించగలుగుతామో మనం గుర్తించగలిగితే 100వ కీర్తన 3వ వచనం అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన మనల్ని పుట్టించాడు, అనేకులకు లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.
ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనకు ప్రాణాన్ని ఇచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, మనకు క్షేమాన్ని ఇచ్చాడు, సజీవుల లెక్కలో నిలవబడి కృపించాడండి. కీర్తనకారుడు దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటంటే ఆ మొట్టమొదటి కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నన్ను కాపాడంటే దేవుడు కాపాడాడంట, అందుకు ప్రజల్లో కీర్తిస్తానంటున్నాడు. రెండోది ఏం చేశాడనంటే ఆయనను పుట్టించాడని అంటున్నాడు. పుట్టించిన పుట్టుకనే జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించడానికి భక్తుడు ఇష్టపడగలుగుతా ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలంట. కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన సన్నిధానంలో మనం నిలిచి ఉండాలి. కారణం ఏంటి అంటే ఆయన నన్ను పుట్టించాడు అని గమనించాలండి. మన ఎత్తు, మన లావు, మన పొడుగు, మన బలం, మన శక్తి, మన బంధువులు, మన బలగం, ఇదంతా కూడా సమకూర్చిన వాడు ఆయనండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఎరిగి ఉండాల్సిన ఒక సత్యం ఏంటంటే ఆయన నన్ను పుట్టించాడు. రెండవది ఏమంటాడు ఆ 100వ కీర్తనలోని తన పక్క మాటలో, మనము ఆయన వారము అని అంటున్నాడు. రెండవది, మొదటిది ఏమంటాడు? మనలను పుట్టించెను, మనము ఆయన వారం అంట. మనం ఈ భూ సంబంధమైనటువంటి వ్యక్తులతో మిళితమై ఉన్నప్పటికీ మనమందరము కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన తన పోలికలో నిన్ను నన్ను సృజించుకున్నాడు. ఆయన తన స్వహస్తాలతో నిర్మించి ఉన్నాడు. ఆయన నరులను చేయుదము రండి అని తన పోలికను మనకు అనుగ్రహించాడండి. మనం ఎవరిమే? పోలికలు ఎవరి అయితే ఎవరమని అంటాం? అచ్చం మేనమామ పోలిక అంటే ఎక్కడ కనెక్ట్, బంధుత్వం ఎక్కడ కలుస్తూ ఉంది. అక్కడ అచ్చం తాత పోలికో లేకపోతే నాన్న పోలిక అంటా ఉన్నామనంటే అది ఎక్కడో బంధుత్వం అక్కడ కలుస్తూ ఉంది. దేవుడు అంటాడు, దేవుడు నిన్ను నన్ను సృజించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమంటే మన పోలికను చొప్పున నరులను చేయదమన్నాడండి. మన పోలికలన్నీ కూడా ఎవరి? దేవుని క్రియలే. తప్పుదావ నడుస్తూ ఉన్నాయి కానీ పోలికలు మాత్రం దేవుని. కాబట్టి గుర్తించాల్సిన ఒక అవగాహన ఏంటంటే ఆయన మనల్ని పుట్టించాడు, అందుకు కృతజ్ఞత చెల్లించాలి. రెండవది, ఆయన పోలికలో నువ్వు నేను సృజించబడి ఉన్నాం, అందుకు దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాం. మనము ఆయన వారమై ఉన్నాము, మనము ఆయన ప్రజలమై ఉన్నాము. కాబట్టి ఆయన బిడ్డలమై ఉన్న మనం మన తండ్రిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం, మన తండ్రికి కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం. మూడవది, అక్కడ ఒక మాట చూస్తే అంటాడు, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమండి. పుట్టించినవాడు, అలాగే హక్కున చేర్చుకున్నవాడు. మూడవది, మనల్ని పోషిస్తున్నవాడు ఆయన. ఏమంటాడు? మనము ఆయన మేపు గొర్రెలము అని అంటున్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా మనకు పని దొరుకుతూ ఉందేనంటే ఈ భూమి మీద ఆ పని కల్పించిన వాడు. ఈ భూమి మీద నీకు నాకు ఎవరో ఒకరి ద్వారా ఆ పనిలోని అడుగు పెడుతూ పని చేస్తూ ఉన్నామనంటే ఆ భూమిని మీద నువ్వు పని కల్పించబడి పని చేసుకుంటా ఉన్నామనంటే ఆ అవకాశం ఇచ్చిన వాడు దేవుడండి. అది మనం గుర్తించాలండి. అది మన మంచితనం వలనో లేకపోతే మన గొప్పతనం వలన కలిగింది కాదండి. కేవలం దేవుని యొక్క కృప చేత మనమందరం కూడా పోషించబడతా ఉన్నాం. మనమందరం కూడా పోషించబడ్డానికి కారణం ఆయనై ఉన్నాడు. పుట్టించిన దేవుడు, హక్కున చేర్చుకొని ఆయన బిడ్డలుగా అవకాశం ఇచ్చిన దేవుడు, నీకు నాకు పోషణను కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకేమంటాడు? ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు పిల్లలమై ఉన్నాం, ఆయన పోషణ చేత నడిపించబడతా ఉన్నాం. అందుకే 23వ కీర్తనలో ఏమంటాడు? 2వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 23వ కీర్తన 2వ వచనంలో, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయనను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఎక్కడ ఆహారం ఉందో,
ఎక్కడ పోషణ ఉందో, ఎక్కడ నీ కుటుంబానికి కావలసిన అవసరతలు తీర్చబడడానికి అవకాశం ఉందో అక్కడికి నడిపించడానికి నీకు నాకు అవకాశం కల్పించిన వాడు దేవుడు. కాబట్టి పోషించిన దేవుడు, పుట్టించిన దేవుడు, ఆయన పోలికనిచ్చిన దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే 4వ వచనంలో అంటాడు, 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడగలిగి, ఆయన చేసిన మేలును ఒకసారి గమనంలోకి తెచ్చుకొని మనం చేయాల్సిన పని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి. దేవా నన్ను పుట్టించావయ్యా, దేవా నన్ను పోషిస్తున్నావయ్యా, దేవా నీకు నాకు నీ పోలికనిచ్చావయ్యా, కాబట్టి ఆపదలలో నాకు కాపుదలనిచ్చావయ్యా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాక దేవుని స్తుతించడానికి మరొక కారణం ఏంటి అంటే 30వ కీర్తన 1వ వచనం చూద్దాం. 30వ కీర్తన 1వ వచనం, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. చాలండి. ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం అంటే ఆయన మనలను స్వస్థపరిచిన దేవుడు. కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆపద సమయంలో మనకు తోడుగా ఉండి మనం నడిపించి, మనం బలపరిచి, మనకు కాపుదలనిచ్చి, మనకు ఆరోగ్యమునిచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను మనలను శత్రువుల ఎదుట సంతోషించేటట్టుగా చేశాడంట దేవుడు. వాస్తవంగా మనకు కలిగిన రోగమును బట్టో, బాధను బట్టో, కన్నీటిని బట్టో, కష్టమును బట్టో శత్రువు సంతోషించాలనుకుంటుంటే ఆ శత్రువు సంతోషించకుండా నీకు సంతోషాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞత చెల్లించడానికి కారకుడై ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. మరొక కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 127వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. 127వ కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన చేసినటువంటి మరొక ఉపకారం ఏంటంటే కాపుదల ఇచ్చాడండి. కాపుదల సంవత్సరముల వెంబడి సంవత్సరాల తరబడి నీకు సంరక్షకునిగా ఉండి దేవుడు ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు, పగల ఎండ దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైన తగలకుండా కాపాడినటువంటి దేవుడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడన్న ఆ గొప్ప దేవుడు నీకు కాపుదలగా ఉన్నాడంట. ఆయన కాపుదల లేకపోతే భక్తులు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని అంటున్నాడు. ఆయన కాపుదల మనకు అవసరం అండి. ఆయన సంరక్షణ మనకు అవసరం. ఆయన కాపుదల్లో మనం ఉన్నాం. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడిన గొప్ప దేవుడు ఈ రాత్రి వేళ మన కృతజ్ఞత చెల్లించడానికి కారణమై ఉన్న దేవుడు. ప్రియులు, సుధాకర్ గారిని వారి కుటుంబమును నేటి వరకు సజీవ లెక్కలో కాపాడినటువంటి దేవుడు ఆయనే. కనుక కీర్తనకారుడు అంటాడు, మనము యెహోవాను స్తుతించుట మంచిది అని అంటున్నాడు. ఎందుకనంటే నీవు నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. కార్యాల చేత సంతోషపరిచే దేవుడు. ఎలాంటి కార్యాల చేత సంతోషపరుస్తాడు ఆయన? మనల్ని పుట్టించిన కారణము మనం సంతోషించేటట్లుగా చేసింది. ఆయన బిడ్డలంగా మనకిచ్చిన పోలికను బట్టి మనం సంతోషించేటట్లుగా చేసింది. అంత మాత్రమే కాదు, ఆయన మనలను ఆపదల నుండి తప్పించి మనల్ని సంతోషించేటట్లుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఏమంటాడు ఇంకా, ఆయన తన శత్రువుల నుండి మనను సంరక్షించిన దేవుడై మనకు తోడుగా ఉన్నాడు. అది మాత్రమే కాక ఇంకొక మాట అంటాడు,
దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు గనుక, యెహోవా పట్టణమును కాపాడిన కాపలి దాని కావలి కాయి వారి మేలుకొని ఉండుట వ్యర్థమై ఉంది కనుక, ఆ వ్యర్థమై ఉండేటువంటి కార్యము చేయక దేవుడే తనకు సంరక్షకునిగా ఈ కుటుంబమునకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీకు నాకు మనందరికీ తోడుగా ఉన్న దేవుడై ఉన్నాడు. చెప్తున్నటువంటి సాక్ష్యమును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు తన కుటుంబమును దేవుడు ఇంతవరకు కాచి కాపాడాడు అని అంటూ ఉన్నారు. రెండవది, బిడ్డల చదువుల్లో దేవుడు తోడుగా ఉన్నాడంట. వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చాలండి, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు అని అంటున్నాడు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? వాస్తవంగా ఈ లోకంలో జ్ఞానవంతుడు ఏమనుకుంటాడు? ఇది నా వలన కలిగిందని అనుకుంటా ఉంటాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదంట. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు చెప్తున్న మాట ఇది. దేవుడు చెప్పిన మాటను మనం ధిక్కరించకూడదు. జ్ఞానం మనదనుకోకూడదు. ఎంతో కాల నేను ఒక ఫ్లోర్ మీద 2 ఫ్లోర్లు వేసానని చెప్పని, శక్తి ఉందని, బలం ఉందని, ఇది నాది, నా వలన కలిగిందని అంటే, నాకంటే తెలివి తక్కువ ఇంకెవరు లేరండి. నాకు నేను చెప్తున్నా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదంట. మరి ఇప్పుడు ఎందుకు అతిశయించకూడదనంటే, జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ జ్ఞానమును నీవు నేను పొందుకుంటా ఉన్నామనంటే ఇది మన వలన కలిగినది కాదు. ఎవరిచ్చారంట? దేవుడిచ్చాడండి జ్ఞానాన్ని. బిడ్డలు ప్రయోజకులుగా చక్కగా పాస్ అవడానికి, మంచి మార్కులు సంపాదించుకుని ఉన్నత శ్రేణిలో వారు ఉత్తీర్ణులు అవ్వడానికి అవకాశం ఇచ్చి వాళ్ళని సంరక్షించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఎవరంట? వారు నమ్మిన దేవుడు అంట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ రాత్రికాల సమయంలో మనల్ని సమకూర్చి ప్రజల మధ్యలో సాక్ష్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, యెహోవా మా పట్ల చేసిన కార్యమే, ఇది మా గొప్పతనం కాదు అనేది వారి యొక్క ఆలోచన. కాబట్టి ఆ ఆలోచన నీవు నేను గమనించగలిగిన వారమై ఉండాలి. అందుకే వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. వాస్తవమే, ఆయన జ్ఞానం ఇచ్చేవాడే. ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలంట? చదువుదాం ఒక మాట. 1వ అధ్యాయం 7వ వచనం, 111:10 లేదా 1:7 అయినా సరే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చాలండి. ఏమన్నాడు? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమంటాడు ఆయన? తెలివికి మూలాధారం అదేనంట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన పక్కన పెట్టి ఆడ కూర్చోయ్యా నువ్వని చెప్పానంటే మనం అటు ఇటు పెత్తనం చేసి వద్దామంటే కుదరదండి. ఆయన మనకు తోడుగా ఉండాలి, ఆయన మనల్ని నడిపించాలి. కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చి మనం ఎదురు చూడగలిగితే తప్పక మనకు తోడుగా ఉండగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. రెండవది, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏమన్నాడు? కలిగి ఉండుట తెలివికి మూలము. కింద ఒక మాట అంటాడు, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారంట. ఉపదేశకులు జ్ఞానాన్ని, అలాగే ఉపదేశము ఎవడైనా మంచి చెబుతున్నారనుకో దాన్ని తీసుకోరు, మాకు తెలుసులే అని అంటారు. ఈ ఉపదేశం అంటే ఎవరైనా ఒక మంచిని చెప్తా ఉన్నప్పుడు ఆలకించాలి, తీసుకోవాలి, ఆ మంచిని స్వీకరించాలి. అది మనకు మేలు, అది మనకు ఉపయోగకరం.
కాబట్టి జ్ఞానము ఇచ్చినవాడు ఆయనే. ఆయన అంటాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలాధారం కూడా అదే. కాబట్టి ఎక్కడి నుంచి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. జ్ఞానం ఇచ్చేది ఆయన. అందుకే ఒక మాట కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చాలండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములమై ఉన్నాయి. గుప్తము అని అంటే దాచిపెట్టబడ్డం. ఆయన దగ్గర దాచిపెట్టబడినటువంటి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయంట, దాచిపెట్టబడ్డాయి. సొలొమోను భక్తుడు అనుకున్నాడు, తన తండ్రి చనిపోయిన తర్వాత, ఇదిగో తన తండ్రి యొక్క రాజ్యాధికారం తన చేతికి దొరికిన తర్వాత నాకు అన్నీ తెలుసు అని చెప్పని అనుకోవాలా. వాస్తవంగా జ్ఞాని అయిన సొలొమోను అని పిలువబడ్డాడు. ప్రపంచం మేధావుల కంటే గొప్పవాడిగా పేరుగాంచినటువంటి ఈ సొలొమోను సామెతలన్నీ రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు. అతని మాటలు గొప్ప మాటలండి. అలాంటి జ్ఞానవంతుడు రాజ్యాధికారం చేతికి వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టి, అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు ఏమీ చేత కదయ్యా, నా జ్ఞానం సరిపోదయ్యా, నా జ్ఞానం ఇస్తే ఈ ప్రజలను ఏలుబడి చేస్తా, లేకపోతే నా వల్ల కాదని చెప్పి దేవుడి దగ్గర ప్రాధేయపడి అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీవు అడిగినటువంటి ఆ ప్రార్థన అంశాలు అయితే ఉన్నాయో ఇవి న్యాయంగా కనపడ్డాయి కాబట్టి ఆ దేవుడికంట అవి న్యాయంగా కనపడ్డాయి అంట. ఏది న్యాయంగా కనపడింది? నాకేమీ తెలియదయ్యా, నీవే నాకు నడిపించయ్యా, నీవే నాకు నేర్పయ్యా, నీవే నన్ను నడిపించని చెప్పని ఏ జ్ఞాని అయితే నాకేమీ తెలియదని చెప్పి దేవుని దగ్గర మోకరించాడు. ఇది దేవునికి న్యాయం అనిపించిందంట. న్యాయం అనిపించినప్పుడు ఇదిగో జ్ఞానమే కాదు, సర్వ సంపదలు కూడా నేను నీకు ఇస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయి, ఆయన దగ్గర దాచిపెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఆ దాచిపెట్టబడినటువంటి ఆ ధననిధిలో నుండి నేను పొందుకోవడానికి ఆయన దగ్గర మోకరించగలిగితే, ఆయనని మనం అడగగలిగితే, ఆయన దగ్గర ప్రార్థించగలిగితే, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే దాచిపెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. ఇంకొకటి ఏమంటాడు ఆ క్రింద మాటలు మనం చూసినప్పుడు 6వ వచనం 7వ వచనంలో, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి చెప్తున్నాడు ఆయన. ఎందుకనంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు చేయాల్సిన పని ఏమిటనంటే దేవుని దగ్గర ఉన్నటువంటి సర్వ సంపదలను మనం సమకూర్చుకునే నిమిత్తమై చేయాల్సిన పని ఏమిటనంటే ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన మనం అంగీకరించాం, ఆయన సురక్షకునిగా మనం చేర్చుకోవడానికి ఇష్టపడి ఉన్నాం. కాబట్టి ఆయన బిడ్డలమని పిలువబడుతున్నటువంటి మనము చేయాల్సిన పని ఏమిటంటే ఆయన యందు వేరు పారిన వారమై ఉండాలంట. పైన భక్తి కాదు, ఆయన కోరుతున్న భక్తి ఏంటంటే వేరు పారిన అనుభవం ఉండాలి, వేరు పారిన అనుభవం. కాబట్టి సర్వ సంపదలు ఏమంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి కనుక అవి పొందుకొను వారికి ఉండాల్సిన గుణలక్షణం ఏంటంటే, ఒకటి మనం వేరు పారిన వారమై ఉండాలి, రెండోది ఏమంటాడు ఇంటి వలె కట్టబడే వారమై ఉండాలంట. కట్టబడి ఉండాలి. ఒక ఇల్లు చూడగానే అలంకరణగా మనకు కనబడతా ఉంది అంటే అది ఒక మంచి ఆకారం అన్నది సంతరించుకోవడానికి గల కారణం అది శ్రద్ధతో కట్టబడి ఉందంట. కాబట్టి ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి ఆ కుటుంబమునకు ఉండాల్సినటువంటి గుణ లక్షణాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి వేరుపారిన అనుభవం అయితే, రెండవది ఇంటి వలె కట్టబడిన అనుభవం ఉండాలంట. మూడవది విశ్వాసమందు స్థిరపరచబడుచు. విశ్వాసమందు అవిశ్వాసముతో కాదు.
విశ్వాసంతో స్థిరపరచబడిన గుణము మనలో ఉండాలండి. నాలుగోది ఏముండాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించాలంట. కృతజ్ఞత లేస్తే దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు అని చెప్తాం అని అనుకునేటట్టుగా మనం ఉండాలండి. ఏది చేసినా ఈ అమ్మి దగ్గరికి వస్తే ఏది చెప్పినా అంతా దేవుడు చేశాడని చెప్పి అని అనుకునేటట్టుగా మనం ఉండాలి. అంతేకాని మన గొప్పతనం కొంత, దేవుని గొప్పతనం కొంత, ఇది కాదు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి అంటే, అవి మనం తీసుకోవడానికి మనలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఒకటి వేరుపారిన అనుభవం, రెండోది ఇంటి వల్లే కట్టబడినటువంటి అనుభవం, మూడోది విశ్వాసము కలిగినటువంటి బిడ్డలమై ఉంటూ, నాలుగోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించే వారమై ఉండాలి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసినటువంటి ఈ మాటలో మన హృదయాల్లో ఫలించునుగాక, ఈ కుటుంబమును ఆశీర్వదించునుగాక, చేరువచ్చిన బిడ్డ